అఖండ 2 బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. అటు ఓవర్‌సీస్‌లో ముందు నుంచే నడుస్తుంది బుకింగ్స్ సంబంధించి. అయితే ఏపీలో మాత్రం ఇవాళ ఓపెన్ అయిపోయాయి. మరి బుకింగ్స్ ఎలా ఉన్నాయి? అడ్వాన్స్ బుకింగ్స్ ఏ రేంజ్‌లో అఖండ 2కి అటు ఏపీలో గావచ్చు, లేకుంటే ఓవర్‌సీస్‌లో గావచ్చు జరుగుతున్నాయి. మరి తెలంగాణకు సంబంధించి బుకింగ్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. మరి ఎప్పుడు ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయి అనేది ఒకసారి ఈ అఖండ 2 బుకింగ్స్‌కి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. సో, అఖండ 2 ఇంకొక రోజులో మనం బాలకృష్ణ గారి నట విశ్వరూపాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి రెడీ అయిపోయాం. సో, సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఆల్రెడీ రిలీజ్ చేసిన 3 టీజర్స్ కావచ్చు, ఒక ట్రైలర్ కావచ్చు, అలాగే టోటల్ సాంగ్స్ అన్నీ కూడా రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాయి. సో, అలా రిలీజ్ చేస్తున్న కంటెంట్ సినిమా మీద అంచనాలని మరింతగా పెంచేయడం మనం చూసాం. సో, బాలకృష్ణ గారి డైలాగ్స్, ఆయన యాక్షన్ ఎపిసోడ్స్, ఆయన నట విశ్వరూపం అనేది అందరినీ కూడా ఆకర్షించిందని చెప్పుకోవాలి. సో, అఖండ భారీ విజయంతో ఉండడంతో అఖండ 2 పైన ఆటోమేటిక్‌గా ఆ ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, ఆల్రెడీ ఈ టీమ్ అనేది బ్లాక్ బస్టర్ టీమ్. అంటే బోయపాటి శ్రీను గారు, బాలకృష్ణ గారు అండ్ తమన్ గారు వీళ్ళ టీమే సూపర్ హిట్ టీమ్. సో, వరుసగా వీళ్ళు బోయపాటి గారితో 3 విజయాలు సాధించారు బాలకృష్ణ గారు. అండ్ ఇటు తమన్ గారితో వరుసగా 4 సినిమాలు విజయాలు సాధించారు మ్యూజిక్ డైరెక్టర్‌గా. సో, అలా మంచి టీమ్ ఉండడంతో ఇప్పుడు అఖండ 2 పైన కూడా అటు మ్యూజిక్ పరంగా, బాలకృష్ణ గారి యాక్షన్ పరంగా, బోయపాటి గారి డైరెక్షన్ పరంగా మంచి అంచనాలు, ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఈ సినిమా మీద పెరిగిపోవడం జరిగింది. సో, అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అఖండ 2లో బాలకృష్ణ గారు పోషించిన అఘోర పాత్ర అందరినీ కూడా ఆకట్టుకుంది. సో, అఖండ 2 సినిమా చూసినప్పుడు ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు రేంజ్‌లో నడుస్తుందంటే ఎప్పుడైతే అఘోర పాత్ర ఇంట్రడ్యూస్ అవుతుందో ఆ ఇంటర్వెల్ సీన్, సో అప్పటి నుంచి టోటల్ గూస్ బంప్స్ వస్తాయి. అక్కడ నుంచి బాలకృష్ణ గారి డైలాగ్స్, ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్, ఆ బీజిఎము, థియేటర్ మొత్తం కేకలతో, ఈలతో, తమన్ గారి బీజిఎంతో హోరెత్తించిందని చెప్పుకోవాలి. సో, అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఇచ్చింది ఆ టైంలో అఖండ. సో, ఎవరిని కూడా సీట్లలో కూర్చొనివ్వలేని ఒక పరిస్థితి తీసుకొచ్చింది. సో, అలా సినిమా పట్ల అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ థియేటర్లలో ఆ సినిమాతో కలగడంతో ఇప్పుడు అఖండ 2తో మరొకసారి అట్లాంటి ఎక్స్పీరియన్స్ పొందాలని చెప్పేసి అటు ఆడియన్స్ కూడా ఈగర్‌గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. సో, బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా, ఈ సినిమా ఎప్పుడు చూస్తామా అన్న క్యూరియాసిటీతో అయితే అభిమానులు అయితే ఉండడం జరిగింది. సో, ఆ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ అయితే అటు ఓవర్‌సీస్‌లో రిలీజ్ అయిపోయాయి ఎప్పుడు, అండ్ ఏపీలో కూడా రిలీజ్ అయ్యాయి. సో, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్స్ హైక్స్ కూడా ఓకే చెప్పేసింది. సో, వాళ్ళు ప్రభుత్వంలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి సో, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో, అయితే ఎక్కువగా కూడా పెరగలేదు. నార్మల్‌గా అందుబాటులో ఉండే విధంగానే పెంచినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే సింగిల్ స్క్రీన్స్‌లో ఒక టికెట్స్ పైన ₹75 పెంచుకోవడానికి, అలాగే మల్టీప్లెక్స్‌లో ₹100 పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకరోజు ముందుగానే బాలయ్య గారు మనల్ని ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. అంటే డిసెంబర్ 5న సినిమా రిలీజ్ ఉండగా 4న ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. సో, ఈ ప్రీమియర్స్‌కి సంబంధించి టికెట్ రేట్స్ కూడా 600 మాత్రమే అయితే ఉంది. సో, ఇది కొంతమంది దీనిపైన ఇది ఎక్కువ రేటే అని చెప్పేసి విమర్శిస్తున్నప్పటికీ కంపేర్డ్ టు మిగతా పాన్ ఇండియన్ సినిమాలతో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ. ఓజీ, పుష్ప 2 లాంటి సినిమాలకి ఈ స్థాయిలో లేదు. సో, దీన్ని కాస్త తక్కువ పెట్టారని చెప్పేసి అలా మాట్లాడుతున్నారు. సో, ఏదేమైనా అది అలా టికెట్ రేట్స్ అయితే అలా ఉన్నాయి. ఇక బుకింగ్స్ చూసుకుంటే సో, రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే సినిమా బుకింగ్స్ మొత్తం కూడా అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది బాలయ్య గారి క్రేజ్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో, ఒక రేంజ్‌లో అంటే ఫస్ట్ టైం బాలకృష్ణ గారికి సంబంధించి ప్రీమియర్స్ పడడం జరిగింది. అలా ప్రీమియర్స్ ఫస్ట్ టైం వేయడం, మళ్ళీ ఇది పాన్ ఇండియన్ సినిమా కాబట్టి సినిమా మీద అంచనాలు ఉండడంతో అలా బుకింగ్స్ ప్రీమియర్స్‌కి సంబంధించి కూడా ఆటోమేటిక్‌గా హౌస్‌ఫుల్ బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. సో, బుక్ మై షోలో చూసుకున్నా కూడా ప్రతి చోట రెడ్ మార్కులే ఎక్కువగా ఉంటున్నాయి. సో, అలా ఏపీ వ్యాప్తంగా కూడా ఆ ప్రీమియర్ షోలు అండ్ ఫస్ట్ డే మొత్తం కూడా దాదాపు ఒక 70% అయితే ఫిల్ అయిపోయింది. ఇప్పటి వరకు అయితే ఇంకా ఫిల్ అవుతున్నాయి. సో, ఈ నైట్ వరకు లేకుంటే రేపటి వరకు అయితే టోటల్‌గా 100% ఫిల్లింగ్ అయితే కనిపిస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇక సెకండ్ డే, థర్డ్ డే అనేది ఒక మోస్తారుగా అయితే ఉన్నాయి. సో, అది ఫస్ట్ డే టాక్‌ని బట్టి, ప్రీమియర్ షోల ద్వారా వచ్చే టాక్‌ని బట్టి వాటికి సంబంధించి అయితే బుకింగ్స్ అయితే ఆధారపడి ఉంటాయి. సో, ఏదేమైనా ఇలా ఫస్ట్ డే ప్రీమియర్ షోలో అయితే ఫుల్ బుకింగ్స్ అయితే అడ్వాన్స్ బుకింగ్స్ అయితే వెళ్ళిపోతుంది. సో, ఇది సినిమా టాక్‌ని బట్టి ఇక రెండో రోజు, మూడో రోజు అనేది ఉంటుంది. సో, ఇప్పటివరకు ఉన్న కంటెంట్ చూసుకుంటే సినిమా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమా ఎలా ఉన్నా బాలకృష్ణ గారిని చూపించే విధానం
ప్రాపర్గా ఉంటే అది బాలయ్య గారి అభిమానులకు నచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ బాలయ్య గారిని చాలామంది ఎలా చూడాలో అలా బోయపాటి గారు చూపించిన సందర్భాలు మనం 3 సినిమాల ద్వారా చూస్తాం. అది సింహ, లెజెండ్ అండ్ అఖండ సినిమాల ద్వారా. సో అలా చూపిస్తే చాలు, ఆడేస్తుంది సినిమా, అదరగొట్టేస్తుంది. సో బాలకృష్ణ గారు తన యాక్టింగ్తో, డైలాగ్స్తో, మొత్తం ఫైటింగ్స్తో కూడా మెస్మరైజ్ చేస్తారు ఆడియన్స్ని. దాంట్లో ఆయన తన 100% ఎఫర్ట్స్ అయితే పెడతారు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడంలో, దాంట్లో ఎటువంటి డౌట్ లేదని కూడా చెప్తున్నారు. సో ఆల్రెడీ ట్రైలర్లు ఇవన్నీ చూసుకుంటే సో అభిమానుల్ని ఆకట్టుకునే సీన్స్ చాలా అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఆ త్రిశూలం అలా మెడ చుట్టూ తిరుగుతున్నప్పుడు, విలన్స్ నరికేస్తూ ఉన్నప్పుడు అది చాలా అద్భుతంగా నచ్చింది. అండ్ ఒక షాట్లో అలా గద పట్టుకొని విలన్లను తరుముతూ ఉన్నప్పుడు వెనకాల హనుమాన్ సంబంధించిన రావడంతో అది కూడా విపరీతంగా ఆకట్టుకుంది. సో స్టార్టింగ్లో అఖండాలో ఒక చక్రాన్ని తిప్పుతూ ఉన్నప్పుడు శివుడు వస్తారు కదా, ఆ షాట్ కనిపించింది. సో అటువంటిదో ఇంకోటి ఇక్కడ కూడా హనుమంతుల్ని తీసుకురావడం జరిగింది. సో ఆ రకంగా ఈ 2 షాట్స్ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. సో అలా ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇటువంటి ట్రైలర్లోనే, టీజర్స్లోనే ఇన్ని ఉంటాయి, ఇక సినిమాలో ఎన్ని ఉంటాయి. ఇటువంటి అంటే ఒక సినిమాలో కొన్ని ఉన్నా సరిపోతాయి, ఈ సినిమా ఆడేస్తుంది అన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సో ఆ రకంగా సినిమా అయితే పాజిటివ్ టాకే తెచ్చుకునే అవకాశం అయితే 100% ఉందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఇక ఏపీలో అదే చూసుకుంటే ఫుల్గా అయితే బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి, ప్రీమియర్స్ కావచ్చు, లేకుంటే ఫస్ట్ డే కావచ్చు. ఇక అటు అమెరికాలో కూడా అఖండ తాండవం చూపిస్తున్నాడని చెప్పుకోవాలి. సో అక్కడ కూడా బుకింగ్స్ చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ఆల్రెడీ ఎప్పుడో ఓపెన్ అయ్యాయి, అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్తోనే చాలా కలెక్షన్స్ వస్తున్నాయి ఆ సినిమాకి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇప్పటివరకు బాలకృష్ణ గారి కెరీర్లో ఈ స్థాయిలో బుకింగ్స్ ఇంకే సినిమాకి జరగలేదు. ఫస్ట్ టైం అఖండ 2కి జరుగుతున్నాయంటే అక్కడ కూడా ఈ సినిమా మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే జర్మన్లో మనం మొన్నే చూసాం, వేలం వేస్తే టికెట్ ₹1,00,000 పెట్టి కొన్నారు ఒక చోట, 2 లక్షలు పెట్టి కొన్నారు ఒక చోట. అలా ఆ రేంజ్లో అక్కడ కూడా జర్మనీలో కూడా బాలయ్య గారి అభిమానులు కూడా ఉండడం. సో అక్కడ కూడా ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అయితే అద్భుతంగా జరుగుతున్నాయని చెప్తున్నారు. అలా ఓవర్సీస్లో కూడా సినిమాకి సంబంధించిన బుకింగ్స్ సో బాలయ్య గారి కెరీర్లోనే హైయెస్ట్గా ఉండడం, ఇక్కడ ఏపీలో అద్భుతంగా జరగడం అయితే జరుగుతుంది. ఇక తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితే ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ టికెట్ రేట్స్ పెంపకం విషయంలోనే ఇంకా లేట్ అయిపోయింది. సో ఇంకా తెలంగాణ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ దొరకనట్టుగా కనిపిస్తుంది. సో అది ఈ రోజన్నా రేపు మార్నింగ్ కల్లా క్లియర్ అయిపోతుంది. రేపైతే బుకింగ్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. మరి ఇక్కడ గవర్నమెంట్ పెంచుతుందా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. మరి ప్రీమియర్స్ ఇక్కడ ఉంటాయా లేవా అనేది కూడా వెయిట్ చేయాలి. సో దానికి సంబంధించి అయితే ఒక క్లారిటీ రేపటిలోపు అయితే వచ్చేస్తుంది. రేపటిలో బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఒకవేళ ఇవాళ నైట్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో అలా తెలంగాణలో కూడా బాలయ్య గారి అభిమానులు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయని చెప్పేసి. సో ఓపెన్ అయిన వెంటనే కూడా బుకింగ్స్ అయితే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. ఎందుకంటే అభిమానులు ఆ స్థాయిలో ఈ సినిమా మీద క్యూరియస్తో ఉన్నారు. సో ఈసారి బాలయ్య గారి కెరీర్లోనే ఇది హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా కూడా నిలవబడుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన బిజినెసే దాదాపు 350 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగుతుంది అఖండ 2. సో ఆ రేంజ్లో కలెక్షన్స్ కూడా రాబట్టాలి. సో అలా ఆ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తారు, ఆ స్థాయిలో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేశారు. నార్త్లో ప్రమోషన్స్ చేశారు, అన్ని చోట్ల ప్రమోషన్స్ జరిగాయి. కాబట్టి ఆ రేంజ్లో ఈ సినిమాకి సంబంధించిన క్యూరియాసిటీ కూడా పెరిగిపోయింది. మరి ఈ సినిమా 350 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగిన సినిమా టార్గెట్ మాత్రం దాదాపు 800 నుంచి 1000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో అలా బాలయ్య గారు ఈ సినిమాతో 1000 కోట్ల మార్క్ రీచ్ అవుతారనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడైతే అడ్వాన్స్ బుకింగ్స్లో అయితే అఖండ 2 అదరగొడుతుందని చెప్పుకోవాలి. సో ఇక తర్వాత టాక్ని బట్టి ఇక 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ఎలా ఉంటుందో మనం వెయిట్ చేసి చూడాలి. సో ఏపీలో అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి, యూఎస్ ఓవర్సీస్ మొత్తంలో కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక తెలంగాణలో ఎలా ఉంటుంది, ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేది చూడాలి. సో ఇక్కడ టికెట్ రేట్స్ హైక్స్ ఉంటుందా లేదా అని. అప్పట్లో అఖండ కరోనా టైంలో వచ్చింది. సో టికెట్ రేట్స్ పెద్దగా హైక్ చేయలేదు, అయినా ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి 100 కోట్లకు పైచీలు కలెక్ట్ చేసింది. సో అప్పటికే కరోనా భయంతో థియేటర్కి జనాలు రావట్లేదన్న అభిప్రాయాలను అది పోగొట్టేసింది. సో థియేటర్లకు జనాల్ని పరిగెత్తించేలా చేసింది ఆ సినిమా. సో ఇప్పుడు కూడా డిసెంబర్లో ఒక సినిమా అంటే ఈ ఇయర్కి ఎండింగ్ అద్భుతంగా ఉండాలంటే బాలకృష్ణ గారు ఇవ్వబోతున్నారు మనకని ఆల్రెడీ సినిమా వర్గాలు ఈ సినిమా మీద ఫుల్గా కన్నేసి ఉంచేశారు. అంటే వాళ్ళ దృష్టి అంతా ఈ సినిమా మీదనే ఉంది. సో అద్భుతమైన ముగింపు 2025కి అఖండ 2తో పడబోతుందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. మరి చూద్దాం, ఇంకొక రోజు గ్యాప్ మాత్రమే ఉంది కాబట్టి ఎలా ఉండబోతుందో అఖండ 2, ఎలా ఉండబోతున్నాయి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.